మనస్సును నియంత్రించడం లేదా దానికి శిక్షణ ఇవ్వడం అనే విషయం వచ్చినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద శత్రువు విపరీతమైన ఒత్తిడి లేదా ఏదైనా తీవ్రమైన మానసిక గాయమని సాధారణంగా ఒక అపోహ ఉంటుంది. కాని వాస్తవానికి ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని తన శ్వాసను గమనించడం ప్రారంభించిన మొదటి 5 నిమిషాల్లోనే ఎదురయ్యే అతిపెద్ద సవాలు చాలా సాధారణమైనది. అదే విసుగు. ఖచ్చితంగా. ఎటూ కదలకుండా ఒకే చోట కూర్చోవడం, ప్రాథమికంగా ఏమీ చేయకపోవడం అనేది మనసుకు ఎంత కష్టమో సాధన మొదలుపెట్టినప్పుడే తెలుస్తుంది గదా. అవును, నిజమే. అందుకే ఈనాటి మన సుదీర్ఘ అన్వేషణలో ఈ విసుగును, అలాగే మనస్సులోని ఇతర సంక్లిష్టమైన ఊగిసలాటలను ఎలా ఎదుర్కోవాలో మనం లోతుగా చర్చించబోతున్నాం. దీనికోసం మనం త్రిపిటకాల ఆధారితమైన విముక్తి మగ్గ అంటే విముక్తికి మార్గం అనే ప్రాచీన గ్రంథాన్ని అధ్యయనం చేయబోతున్నాం. దాంతోపాటే దానికి అనుబంధంగా ఉన్న పటిసంహిత మగ్గ అనే మరో లోతైన విశ్లేషణా గ్రంథాన్ని కూడా మనం పరిశీలిస్తాం. ఆనాపానసతి అంటే శ్వాసమీద ధ్యాస అనే ప్రక్రియ ద్వారా మనసుని ఎలా విముక్తం చేయాలో ఇవి అత్యంత శాస్త్రీయంగా వివరిస్తాయి. అసలు ఈ ప్రాచీన గ్రంథాలు మనస్సును కేవలం ఒక తాత్విక భావనగా చూడలేదని అర్థమవుతోంది. ధ్యానమనగానే కళ్ళు మూసుకుని ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి ఒక రకమైన శూన్యంలోకి వెళ్లడమని నేటికాలంలో చాలామంది అనుకుంటారు కదా. అంటే అది ఏమాత్రం నిజం కాదు. ధ్యానమనేది అత్యంత అప్రమత్తమైన, చురుకైన ప్రక్రియ. మనస్సులోని అంతర్గత నియంత్రణలను, శక్తులను నిరంతరం గమనిస్తూ అవసరమైన చోట తగిన మార్పులు చేసుకునే ఒక సున్నితమైన శిక్షణా విధానమిది. సరిగ్గా. ఆ చురుకైన శిక్షణ గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే విముక్తి మగ్గలో ఒక అద్భుతమైన వాక్యం కనిపిస్తుంది. ఒక భిక్షువు సాధన చేస్తున్నప్పుడు నా మనస్సును విముక్తం చేస్తూ నేను శ్వాస పీల్చుకుంటాను, నా మనసును విముక్తం చేస్తూ నేను శ్వాస వదులుతాను అని అనుకుంటాడు. అవును, ఆ వాక్యం వినడానికి చాలా ప్రశాంతంగా, సులభంగా అనిపిస్తోంది. కాని విముక్తం చేయడమనే పదం ఇక్కడ చాలా ప్రశ్నలను లేవనెత్తోంది. మనస్సును విముక్తం చేయడమంటే ఆలోచనలన్నింటినీ ఒకేసారి వదిలేసి నిష్క్రియాత్మకంగా ఉండిపోవడమేనా అనిపిస్తోంది. ఇక్కడే మనం చాలా స్పష్టత తెచ్చుకోవాలి. అది ఏమాత్రం నిష్క్రియాత్మకమైన ప్రక్రియ కాదు. ఈ వాక్యం వెనుక ఉన్న అసలైన విధానాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రత్యవేక్షణ అనే అత్యంత కీలకమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. ప్రత్యవేక్షణ అంటే తనలో తాను లోతుగా ప్రతిబింబించుకోవడం, రైట్? కరెక్ట్. లేదా ఒక సాక్షిలా తనను తాను గమనించుకోవడం. ఒక భిక్షువు కేవలం గాలి పీల్చడం, వదలడం అనే యాంత్రికమైన పని మాత్రమే చేయడు. శ్వాసనొక ఆలంబనగా తీసుకుని ఆ క్షణంలో తన మనస్సు ఏ స్థితిలో ఉందో, ఏ వైపు మొగ్గు చూపుతోందో విశ్లేషిస్తాడు. దీనిని వివరించడానికి గ్రంథంలో ఒక అద్భుతమైన ఉపమానాన్ని వాడారు కదా. అదే ఒక నైపుణ్యంగల తోటమాలి ఉపమానం. ఖచ్చితంగా. ఒక తోటమాలి తన తోటలోని మొక్కలను ఎలా చూసుకుంటాడో, భిక్షువు తన మనస్సును అలాగే చూసుకుంటాడని విముక్తి మగ్గ చెబుతోంది. ఈ తోటమాలి ఉపమానం చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఒక్కొక్క సందేహమొస్తోంది. మనస్సుని విముక్తం చేయాలి అనుకున్నప్పుడు ఈ తోటమాలిలాగా ప్రతి చిన్న ఆలోచనను పట్టుకుని కత్తిరించడం, సరిచేయడం ఎందుకు? అంటే మీ ఉద్దేశం విముక్తి అంటే అదుపును వదిలేయడమని కదా? అవును. తోటను దాని మానాన దాన్ని అడవిలాగా పెరగనిస్తే అది ఒక రకమైన విముక్తే కదా అనిపిస్తుంది. మీ వాదనలో ఒక తార్కికత ఉంది. కానీ ప్రాచీన బోధనల ప్రకారం విముక్తి అంటే అరాచకం కాదు. ఒక తోటను దాని మానాన దాన్ని వదిలేస్తే అది అడవిగా మారుతుంది. అందులో పిచ్చి మొక్కలు పెరిగి అసలైన అందమైన మొక్కలను నాశనం చేస్తాయి. అంటే తోటమాలి చేసే పని మొక్కల ప్రాణాలను తీయడం కాదు అంటారా? అస్సలు కాదు. ఆ తోట సమతుల్యతను కాపాడటం అతని పని. ఏ మొక్కకు ఎంత నీరు అవసరం, ఏ కొమ్మ అడ్డదిడ్డంగా పెరుగుతోంది, దాన్ని ఎంతవరకు కత్తిరించాలి అనేది ప్రత్యవేక్షణతో నిరంతరం గమనిస్తూ ఉంటాడు. అర్థమైంది. అలాగే మనసు కూడా సహజంగా స్థిరంగా ఉండదు కాబట్టి దాన్ని సరిచేయాలి. అవును. మనసు నిరంతరం రకరకాల ఆలోచనల వైపు పరిగెడుతుంది. ఆ పరుగును గుర్తించి అవసరం లేని పిచ్చి ఆలోచనలను సున్నితంగా కత్తిరిస్తూ మనసును సమతుల్య స్థితిలో ఉంచడమే ఆ చురుకైన భిక్షువు పని. ఇదంతా శ్వాసను గమనిస్తూనే జరుగుతుంది. అంటే మనస్సును విముక్తం చేయడమంటే అదుపు తప్పడం కాదు, అత్యున్నతమైన సమతుల్యతను సాధించటమనమాట. ఈ సమతుల్యత గురించి మాట్లాడుకునేటప్పుడు విముక్తి మగ్గ మరియు పటిసంవిధ మగ్గ గ్రంథాలు ఎనర్జీ రెగ్యులేషన్ గురించి చాలా లోతుగా చర్చించాయి. నిజమే. తోటమాలి మొక్కలను కత్తిరించే విధానంలో ఇది మొదటి భాగం అనుకోవచ్చు. త్రిపిటకాల ఆధారిత విశ్లేషణలో
మనసు ఎప్పుడూ ఒకే తటస్థ స్థితిలో ఉండదని చాలా స్పష్టంగా గుర్తించారు. మనస్సు యొక్క శక్తులు రెండు తీవ్ర స్థితుల మధ్య ఊగిసలాడుతుంటాయి కదా. మొదటిది మనస్సు మరీ వదులుగా మందకొడిగా తయారవడం. దీనికి త్రిపిటక భాషలో థీనా అని పిలుస్తారు. కరెక్ట్. థీనా అంటే బద్ధకం లేదా జడత్వం. రెండవది మనసు మరీ ఎక్కువ ఒత్తిడితో బిగుసుకుపోయి ఆందోళనగా ఉండటం. దీనిని ఉద్ధచ్చ అని అంటారు. ఈ రెండు స్థితులు కూడా ధ్యానానికి విముక్తికి పెద్ద అవరోధాలు. ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. థీనా అనబడే ఈ బద్ధకం వచ్చినప్పుడు సాధారణంగా మనం శ్వాసను మరింత గట్టిగా పీల్చడమో లేదా బలవంతంగా కళ్ళు తెరిచి ఉంచడమో చేస్తుంటాం. అవును, కాని ఒక భిక్షువు కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతూనే ఈ జడత్వాన్ని జయిస్తాడు. అదెలా సాధ్యం? పటిసంభిధామ గ్రంథం దీనికి ఏదైనా నిర్దిష్టమైన మానసిక విరుగుడును సూచించిందా? ఖచ్చితంగా సూచించింది. పటిసంభిధామగ్గలోనే 664వ ఫుట్నోట్ దీనికి అద్భుతమైన యంత్రాంగాన్ని వివరిస్తుంది. బద్ధకానికి విరుగుడుగా బలప్రయోగం పనికిరాదు. దానికి బదులుగా ఆలోక సంజ్ఞ అనే భావనను తీసుకురావాలి. ఆలోక సంజ్ఞ అంటే కాంతిని లేదా ప్రకాశాన్ని భావించడం కదా? అవునండి. ఒక్క నిమిషం. ఒక సాధకుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడనుకుందాం. మనసు మబ్బు కమ్మినట్లుగా నిద్రమొత్తుగా ఉంది. అప్పుడు కేవలం ఒక కాంతిని ఊహించుకుంటే ఆ నిద్రమొత్తు వదిలిపోతుందా? దీని వెనుక ఉన్న యంత్రాంగమేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది కేవలం ఒక ఊహ కాదు. మన మెదడు మరియు మనసు అంతర్గత దృశ్యాలకు చాలా తీవ్రంగా స్పందిస్తాయి. తీనా అనే జడత్వ స్థితిలో మనసు ఒక చీకటి గదిలా తయారవుతుంది. ఆలోచనల వేగం తగ్గిపోతుంది. అంటే అప్రమత్తత సన్నగిలుతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ సమయంలో భిక్షువు తన ప్రత్యవేక్షణ ద్వారా ఆ బద్ధకాన్ని గుర్తిస్తాడు. వెంటనే ఉదయించే సూర్యుడి ప్రకాశమో లేదా ఒక దీదీప్యమానమైన దీపపు వెలుతురును తన అంతరంగంలో ప్రస్ఫుటంగా భావిస్తాడు. ఓహో, ఈ కాంతి భావన అనేది ఒక మానసిక ఉద్దీపనలా పనిచేస్తుందా? అవును. చీకటి గదిలో కిటికీ తెరిచి వెలుతురును రానిచ్చినప్పుడు ఆ గదిలో ఎలాగైతే ఒక చురుకుదనం వస్తుందో, ఈ ఆలోక సంజ్ఞ అనేది మనసులోని మందకొడితనాన్ని పారద్రోలి శక్తిని నింపుతుంది, అప్రమత్తతను మేల్కొల్పుతుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సమస్యతో భౌతికంగా పోరాడకుండా దానికి విరుద్ధమైన వాతావరణాన్ని అంతర్గతంగా సృష్టించడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి రెండవ స్థితి అయిన ఉద్ధచ్చ అంటే తీవ్రమైన ఆందోళన మరియు ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? మనసు అటూ ఇటూ పరిగెడుతుంటే దాన్ని ఎలా శాంతపర్చాలి? ఉద్ధచ్చ స్థితిలో మనసు ఒక తుఫాన్లో చిక్కుకున్న పడవలా ఉంటుంది. అప్పుడు ఆలోక సంజ్ఞలాంటి ఉద్దీపనను వాడితే ఆందోళన మరింత పెరుగుతుంది. పటిసంభిధామగ్గ దీనికి విరుదుగా అవిక్యపో అనే భావనను సూచించింది. అవిక్కేపో అంటే అపారమైన ప్రశాంతత లేదా అచంచలత్వం కదా? అవును, చెదరని ఏకాగ్రత అని కూడా అనవచ్చు. కాని ఈ అవిక్కేపోను ఎలా సాధించాలి? ఆందోళనగా ఉన్న మనస్సుకు ప్రశాంతంగా ఉండు అని చెప్తే అది వినదు కదా? వినదు. అందుకే దాన్ని బలవంతంగా అణిచివేయకూడదు. ఇందాకటి తోటమాలి ఉదాహరణే తీసుకుంటే, ఒక కొమ్మను వంచాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక్కసారిగా విరిచేయడు, సున్నితంగా వంచుతాడు. అంటే ఆందోళనగా ఉన్నప్పుడు కూడా సున్నితంగా వ్యవహరించాలంటారా? ఖచ్చితంగా. భిక్షువు శ్వాసను మరింత సూక్ష్మంగా గమనించడం ప్రారంభిస్తాడు. శ్వాసలోని ప్రశాంతతను, ఆ గాలి శరీరంలోకి వెళుతున్నప్పుడు కలిగే సడలింపును తన ప్రత్యవేక్షణలోకి తీసుకుంటాడు. అంటే మనస్సు చేస్తున్న అల్లరిని ఒక అడుగు వెనక్కి వేసి ఎలాంటి తీర్పులు లేకుండా గమనిస్తాడనమాట. అవును. ఈ విధమైన సున్నితమైన పరిశీలన వల్ల మనసు దానంతటదే శాంతించి ఆ ఉద్ధచ్చ అనే తుఫాను సద్దుమణిగి అవిక్కేపో అనే ప్రశాంతతలోకి చేరుకుంటుంది. ఇదంతా శక్తి సమతుల్యత. ఏ శక్తి స్థాయిలను సమతుల్యం చేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే కేవలం శక్తి సమతుల్యంగా ఉంటే సరిపోదు కదా? మనస్సును పక్కదారి పట్టించేవి భావోద్వేగాలు. నిజమే. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నట్లుగా ఈ మొత్తం ప్రక్రియలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య విసుగు. అవును, త్రిపిటకాలలో దీనిని అరతి అని పేర్కొన్నారు కదా. కోరిక అంటే రాగ లేదా ద్వేషం అంటే దోస వచ్చినప్పుడు మనకొక స్పష్టమైన కారణం కనిపిస్తుంది. కానీ ఈ విసుగు అలా కాదు. కరెక్ట్. శ్వాసను గమనిస్తూ కూర్చోవడం ప్రారంభించినా కాసేపటికే ఈ అరతి మనసును కమ్మిస్తుంది. ఇది ఎంత కష్టమో చెప్పడానికి మాటలు చాలవు. మరి ఈ ప్రాచీన గ్రంథాలు ఈ విసుగును ఎలా ఎదుర్కోవాలో ఏమైనా వివరించాయా? అద్భుతంగా వివరించాయి. విసుగు లేదా అరతి అనేది ధ్యానంలో ఒక సహజమైన దశ అని ముందు మనం అర్థం చేసుకోవాలి.
మనసు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది, కాని శ్వాస అనేది అత్యంత సాధారణమైనది, పదే పదే జరిగేది. అందుకే దాన్ని గమనిస్తున్నప్పుడు మనసు విసుగు చెందుతుంది. అవును, ఈ అనతి వచ్చినప్పుడు దాన్ని ఒక శత్రువులా చూడకూడదని ఈ బోధనలు చెబుతున్నాయి. పట్టిసంభిదామగ్గ సూచించిన విరుగుడేమిటంటే, ఆ విసుగును పాముజ్జ ద్వారా పారద్రోళాని. పాముజ్జ అంటే స్వచ్ఛమైన ఆనందం లేదా ఉల్లాసం. దయచేసి దీన్ని కొంచెం వివరంగా చెప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తి తీవ్రమైన విసుగుకు లోనైనప్పుడు అకస్మాత్తుగా నేనిప్పుడు ఆనందంగా ఉంటాను అని అనుకుంటే ఆనందం రాదుగదా. విసుగులో ఉన్న మనసుకు ఉల్లాసాన్ని ఎలా నేర్పుతారు? ఇది చాలా సహజమైన సందేహం. ఇక్కడే శ్రద్ధ అనే పదం యొక్క అసలైన అర్థం మనకు తెలుస్తుంది. శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు, అది ఒక వస్తువు పట్ల లేదా ప్రక్రియ పట్ల ఉన్న లోతైన విశ్వాసం. అంటే శ్వాసమీద ఆ విశ్వాసాన్ని ఉంచాలా? అవును, ఒక భిక్షువు శ్వాస పట్ల విసుగు చెందినప్పుడు తక్షణమే తన ప్రత్యవేక్షణను శ్వాస యొక్క విలువ వైపు మళ్ళిస్తాడు. శ్వాస అనేది కేవలం గాలి పీల్చడం కాదు, అది ప్రాణదాత. ప్రతి శ్వాస శరీరాన్ని బతికిస్తోంది, పోషిస్తోంది అని గమనిస్తాడు. నిజమే. ఈ ఒక్క క్షణంలో శ్వాస ఆగిపోతే జీవితమే ఆగిపోతుంది కదా. సరిగ్గా అదే. ఈ జీవనాధారమైన శ్వాస పట్ల కృతజ్ఞతను, శ్రద్ధను పెంపొందించుకుంటాడు. ఈ సృష్టిలో ఇంతకంటే అద్భుతమైన ప్రక్రియ మరొకటుందా అని ప్రతిబింబించుకుంటాడు. ఎప్పుడైతే శ్వాసను ఒక భారంగా కాకుండా ఒక జీవన అద్భుతంగా చూస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా ఆ విసుగు స్థానంలో ఒక ఆనందం ఉద్భవిస్తుంది. అదే పాముజ్జ. ఖచ్చితంగా చెప్పారు. ఇదొక గొప్ప మానసిక పరివర్తన. ఇది నిజంగా ఒక గొప్ప మానసిక విప్లవంలాంటిది. అంటే మనం విసుగు అనే చీకటితో ఏమాత్రం పోరాడటం లేదు, చీకటిని తరిమికొట్టాలని గాలిలోకి పిడిగుద్దులు గుద్దడం లేదు. దానికి బదులుగా శ్రద్ధ అనే ఒక అగ్గిపుల్లను వెలిగించి పాముజ్జ అనే దీపాన్ని పెడుతున్నాం. అవును, అప్పుడా విసుగు దానంతక అదే మాయమవుతుంది. ఆ చురుకైన తోటమాలి చేసేడు కూడా ఇదే. కలుపు మొక్కల మీద కోపం పెంచుకోడు, అసలైన మొక్కకు సరైన పోషకాలిస్తాడు. అప్పుడు ఆ మొక్క బలంగా పెరిగి కలుపును అణచివేస్తుంది. ఎంత గొప్ప విధానమిది! ప్రతికూలతను సానుకూలతతో భర్తీ చేయడం. ఇదే అసలైన విముక్తి మార్గం. ఈ పద్ధతులన్నీ చాలా ఆచరణాత్మకంగా ఉన్నాయి. అయితే ఈ విముక్తి ప్రక్రియ వెనుక ఉన్న లోతైన సాంకేతిక నేపథ్యాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవాలనుంది. అసలు మనస్సును దేని నుండి విముక్తం చేస్తున్నారు? అంటే కేవలం ఈ విసుగు, ఆందోళన నుండే కాకుండా 10 మానసిక మలినాలు ఉన్నాయని త్రిపిటకాల విశ్లేషణ చెబుతోంది. ఆ 10 మలినాలలో ప్రధానమైనవి ఏమిటో వివరిస్తారా? అవి మనిషి అంతరంగాన్ని ఎలా బంధిస్తాయి? వాటిలో అత్యంత శక్తివంతమైనది మాన, అంటే అహంకారం లేదా గర్వం. నేను, నాది అనే బలమైన భావన ప్రతి ఆలోచనలోనూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిని ఇది ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాతది ధిట్టి కదా. అవును, దిట్టి అంటే తప్పుడు అభిప్రాయాలు లేదా తప్పుడు దృక్కోణాలు. ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం, మనకి ఇష్టమైనట్లుగా మాత్రమే చూడాలనుకోవడం. మరొకటి విచికిచ్ఛ. విచికిచ్ఛ అంటే నిరంతరమైన అనుమానమేనా? కరెక్ట్. మన మీద మనకు అనుమానం, మనం చేస్తున్న సాధన మీద అనుమానం. ఈ మలినాలన్నీ కంటికి కనిపించని సూక్ష్మమైన గొలుసుల్లాంటివి. ఇవి మనస్సును ఒక అదృశ్య వలయంలో బంధించి ఉంచుతాయి. ఆనాపానసతి అనేది కేవలం ప్రశాంతత కోసం చేసే విశ్రాంతి కాదు, ఈ వలయాన్ని తెంచుకోవడమే. ఈ మలినాలను తెంచుకునే క్రమంలో మూల గ్రంథంలో వాడిన పదం విమోచయతి. దీనిని సాధారణంగా విముక్తం చేయడమని అనువదిస్తారు. కాని దీనికున్న లోతైన ప్రవృత్తి సంబంధమైన అర్థమేమిటి? పండితులు దీనిని ఎలా విశ్లేషించారు? పండితుల అభిప్రాయం ప్రకారం విమోచయతి అంటే కేవలం ఒక చెరసాల నుండి బయటకు రావడం కాదు. దీని వెనుక ఒక ప్రవృత్తి సిద్ధాంతం దాగుంది. ఇంగ్లీష్లో దీన్ని ఇంక్లినేషన్ థియరీ అంటారు. అంటే మనసు కేవలం బంధాల నుండి విడిపోవడం మాత్రమే కాదా? కాదు, ఒక అత్యున్నతమైన లక్ష్యం వైపుగా దృఢ నిశ్చయంతో మొగ్గు చూపడం అని అర్థం. అంటే ఒక నెగిటివ్ స్పేస్ అనుకుంటాం కదా, జైలు గోడలు బద్దలు కొట్టడం లాంటిది. కాని మీరు చెబుతున్నది విముక్తి అంటే ఒక స్టీరింగ్ వీలు తిప్పడం లాంటిదే అంటున్నారా? సరిగ్గా పట్టుకున్నారు. మనస్సు ఎప్పుడో ఏదో ఒక వైపు మొగ్గు చూపుతూనే ఉంటుంది. ఉదాహరణకు మనమిందాక మాట్లాడుకున్న విసుగునే తీసుకుందాం. మనసు విసుగుతూ ఉన్నప్పుడు అది శ్వాసకు దూరంగా 10 మలినాల వైపు మొగ్గు చూపుతోంది అని అర్థం. ఆ విముఖతను తొలగించి ప్రత్యవేక్షణ ద్వారా మనస్సును గమనించి తిరిగి శ్వాస వైపుకు మనస్సును అనుకూలంగా మొగ్గు చూపేలా చేయడమే విముక్తి అన్నమాట. ఖచ్చితంగా. అంటే మనసును ప్రతికూలత నుండి సానుకూలత వైపు నిశ్చయంగా తిప్పడం. ఎటువైపు తిరుగుతున్నామన్నదే ఇక్కడ అసలైన స్వేచ్ఛ.
అంటే ఆ భిక్షువు తన ప్రతి శ్వాసతో పాటు తన మనసులోని శక్తులను భావోద్వేగాలను ఒక సున్నితమైన త్రాసులో తూచినట్లుగా సమతుల్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతమైన అంతర్గత జాగృతావస్థ ఇది! అవును. అందుకే ఆనాపానసతి పద్ధతిలో ధ్యానమనేది బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయే నిద్రలాంటిది కాదు. అది అత్యంత తీక్ష్ణమైన ఎరుక. ఇది మనస్సును అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దే శాస్త్రీయమైన శిక్షణ. ఈ ప్రాచీన జ్ఞానం గురించి ఇంత లోతుగా చర్చించిన తర్వాత నాకనిపిస్తున్న అతిపెద్ద పాఠమేమిటంటే, మన మనసనేదే రాతిమీద చెక్కిన శాసనంలాంటి ఒక స్థిరమైన, మార్చలేని వస్తువు కాదు. అది ఒక ప్రవాహం. అది నిరంతరం సర్దుబాటు చేసుకోగలిగే ఒక సజీవమైన తోట. నిజమే. దైనందిన జీవితంలో మనకెదురయ్యే విసుగు, బద్ధకం, ఆందోళన లాంటివి మన శాశ్వతమైన లక్షణాలు కావు కదా? కరెక్ట్. ఎవరైనా సరే నేనెప్పుడూ ఆందోళనగా ఉంటాను లేదా నాకు దేనిమీద ఆసక్తి ఉండదు అని అనుకుంటే వారు ఈ గ్రంథాలు చెప్పే సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ స్థితులు కేవలం వాతావరణంలో వచ్చే మార్పుల లాంటివే. వాటికి విరుగుడు మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా. మనం శారీరక రుగ్మతలను విశ్లేషించే పద్ధతులతో మనస్సును అంచనా వేయలేము. మనస్సును ఒకేసారి బాగుచేయడానికి అదొక యంత్రం కాదు. దానికి తోటమాలిలాంటి సహనం, నిరంతర శ్రద్ధ అవసరం. మనస్సులోని అణువణువును స్పష్టంగా చూపిస్తోంది. చీకటి వచ్చినప్పుడు భయపడకుండా కాంతిని భావించడం, తుఫాను వచ్చినప్పుడు ప్రశాంతతను వెతకడం, విసుగు వచ్చినప్పుడు శ్వాస పట్ల ఆనందాన్ని పెంపొందించుకోవడం, ఇవన్నీ ఎవరికి వారు తమ మనసులో చేసుకోవలసిన సర్దుబాట్లే. ఈ సుదీర్ఘ అన్వేషణ చివరలో ఆలోచించాల్సిన ఒక అందమైన మరియు లోతైన విషయం ఉంది. ఈ విముక్తి మార్గమనేది కేవలం ప్రాచీన గ్రంథాలలో చదువుకోవడానికి మాత్రమే పరిమితం కాదు. ఈ జ్ఞానం ప్రతిక్షణం జీవించడానికి ఉపయోగపడేది. అవును. ఇది అనునిత్యం ఆచరించాల్సిన ఒక జీవన విధానం. మనసు ఒక యంత్రం కాదు, ఒక స్విచ్ వెయ్యగానే అంతా బాగుపడిపోడానికి. అది ఒక సజీవమైన తోట. ఆ తోటలో కలుపు మొక్కలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కాని సరైన ప్రత్యవేక్షణ మరియు శ్రద్ధ అనే పనిముట్లను ఉపయోగించి ఎప్పటికప్పుడు ఆ కలుపును తీసివేస్తూ, ఆనందమనే పూలను పూయిస్తూ, ప్రతిక్షణం మన ఈ మనసు అనే తోటను ఎంత అద్భుతంగా, స్వచ్ఛంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దుకోవచ్చో కదా! ఈ ప్రాచీన విజ్ఞానం అందిస్తున్న వెలుగులో ప్రతి శ్వాసలోనూ ఆ చురుకైన తోటమాలిని మనలో మనం మేల్కొల్పుదాం. ఈ ఆలోచనతోనే ఈనాటి అన్వేషణను ముగిద్దాం. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.